ప్రైజ్ ది లార్డ్. మనం ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ నక్షత్రాన్ని వారు చూచి అత్యానంద భరితులయ్యారని మనకు రాయబడి ఉన్నది. అంటే ఏంటంటే నక్షత్రం వలన సంతోషం కాదు, ఆ నక్షత్రము యేసు ప్రభు వారు ఉన్న ఇంటి పైగా నిలిచింది, వారిని నడిపించింది. అది అక్కడ ఆగింది ఆ ఇంటి మీద. గనుక అక్కడ యేసు ప్రభు వారు ఉన్నారని వారు తీసుకొచ్చింది కనుక సంతోషంతో వాళ్ళు ఆనందించారు. కాబట్టి ఎందుకు ఆనందం కలిగింది? క్రీస్తుని చూస్తామనేటటువంటి ఆనందం. అవును, మనం క్రీస్తుని ధ్యానించాలి, చూడాలి, వాక్యం ద్వారా ఆయన్ని చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇంక తర్వాత అందుకే మనం గుర్తుగా నక్షత్రాలని క్రిస్మస్ సెలబ్రేషన్లో వాడుకుంటాం, డెకరేషన్గా అలంకరిస్తాం. అందును బట్టి దేవునికి అది గుర్తుగా మనం, అంతేగాని అది ఆరాధనకు ప్రీతి పాత్రం కాదు, అది మనకు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం గనుక ప్రియమైన వారులారా, వారు ఆ తర్వాత ఏం చేశారంటే ఆ ఇంట్లోనికి వచ్చారు. తల్లి అయిన మరియును ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం ఇవన్నీ కూడా ఆయనకు సాంబ్రాణి కానుకలుగా అర్పించారు. గనుక ప్రాముఖ్యంగా ఏంటంటే వాళ్ళు యేసు ప్రభువును చూచారు, ఆ ఇంట్లోనికి వచ్చారు, ఆయన పూజించారు, ఆయన సేవించారు, ఆ కానుకల అర్పణలు చెల్లించారు. కాబట్టి క్రిస్మస్ అనగా మనం ఆయన ఆరాధించడం, సేవించడం, ఆయన కొరకు జీవించడం, ఆయన కోసం బ్రతకడం, అదే క్రిస్మస్ యొక్క పరమార్థమై ఉన్నది. కనుక ఈ దినాన మనం ఆయన్ని ఆరాధించి సేవించి, ఇది ఈ ఒక్కరోజుకే పరిమితం కాదు, కానీ క్రమంగా మనం ఏం చేయాలంటే ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి. పౌలుశీలను చూడండి, మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తారు. ఎరుకో పట్టణం చుట్టూ వారు తిరిగి దేవుని స్తుతిస్తారు. గనుక ప్రియమైన వాళ్ళ అంటే మనం దేవుని కొరకు జీవించే వారంగా, దేవుని కృప మీ అందరికి తోడే ఉన్నను కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.